అందరికీ నమస్తే. చెరువులు, కుంటలు, హైదరాబాద్ సరౌండింగు, హైదరాబాదు మొత్తం ఈ చెరువుల పక్కన ఉన్న కాలనీలు, కుంటల పక్కన ఉన్న కాలనీలు, నాలాల పక్కన ఉండే కాలనీలు వాళ్ళకి ఇది బిగ్ అలర్ట్. బిగ్ అలర్ట్ అంటే ఏంటంటే 3 నెలలు మీ కంటి మీద కొనుక్కుండదు ఇంకా. 3 మంత్స్ ఈ చెరువుల మీద సర్వే మీద గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. సర్వేలు చేయాలి మొత్తం. చేసి FTL బఫర్ ఫిక్స్ చేయాలంట. ఏ లెక్క ప్రకారం ఫిక్స్ చేయాలి తెలుసా? 1979 ఆల్మోస్ట్ 45 ఇయర్స్ 45 సంవత్సరాల క్రితం మ్యాప్స్ తీసుకొని 45 సంవత్సరాల క్రితం నేను కూడా పుట్టలే అప్పుడు. 45 సంవత్సరాల క్రితం చాలా మంది పుట్టకుండొచ్చు. ఇప్పుడు చాలామంది దానిలో ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, ఆ ఏరియాలలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా పుట్టకపోవచ్చు బహుశా. ఎందుకంటే వాళ్ళంతా 20-25 ఏళ్ళకి వెళ్ళి జాబ్ చేసుకుంటా ఊళ్ళో లేదంటే పొలం అమ్ముకొని, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ ఆయన సంపాదించిందంటే డబ్బులు పెట్టుకొని ఇల్లు కొన్న వాళ్ళందరూ ఇప్పుడు సర్వేలు చేయబోతున్నారు. ఏ చెరువు అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, అక్కడ FTL ఎక్కడ దాకా ఉన్నది, ఆ FTL ఉండే కాలనీలు ఏంది, ఆ కాలనీలలో ఉండే ఈ మనుషులు ఎవరు, వాళ్ళు ఓనర్లా, కిరాయి మనుషులా, లేకపోతే వాళ్ళంతా ఎవరు, అదంతా కూడా ఇప్పుడు తెలుసుకోబోతుంది ప్రభుత్వం. 3 మంత్స్ టైం పెట్టిండ్రు. 3 మంత్స్ హైడ్రా 3 మంత్స్. అందుకే ఆ FTL ఫిక్స్ చేసిన తర్వాత హైకోర్టుకి చెప్పి హైడ్రా దిగుతుంది అనమాట రంగములకు. ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్ గారు చూపించిన లెక్క ప్రకారం కొన్ని చూపిస్తాను నేను మీకు. ఇది గండిపేటనంట. నేను కొన్నే చూపిస్తా. గండిపేట అటాండ్ చూపిస్తా. మీరు ఉప్పలు, రామంతపూర్, పెద్ద చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సరూర్నగర్ చెరువు, ఆ పైన ఉన్న చెరువు, ఆ పైన ఉన్న చెరువు, బాలాపూర్ చెరువు, తర్వాత మేడ్చల్లో ఉన్న చెరువులు, చాలా చెరువులు 1979లో ఉన్నట్టు ఇప్పుడు లేవు. 100కు 100% లేవు. ఏ చెరువు లేదు. మనసులమే లేవు 1979 ఉన్నట్టు. 1979లో ఉన్నట్టు చెరువులు ఇప్పుడు ఏ చెరువు లేదు. చాలా చెరువులు మాయమైనవి. చాలా చెరువులు పాక్షికంగానో కొద్దిగానో 50%, 60%, 70% ఆల్రెడీ మొత్తం కాలనీలు అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ చెరువులు చేయాలంట. ఇప్పుడు ఇక మీరు మీ ఇళ్ళని లేచిపోవాలి. చెరువులు చేయాలంటే దానికి అర్థమైంది. ఇక్కడ మనుషులు వచ్చినా సరే ప్రకృతి ఇంపార్టెంట్. అంటే ఎప్పుడో వరదలు వచ్చి మీరు సస్తారని చెప్తున్నారు ప్రభుత్వం. ఆ ప్రకృతి ఎప్పుడు చంపుతావో తెలియదు, కానీ అంతకన్నా ముందే మేము చంపుతామని ప్రభుత్వం చెప్తున్నది మీకు. ఇన్ని సంవత్సరాల్లో రాలేదు. చెన్నైకి రాలేదా వరదలు అంటారు. చెన్నైకి పక్కన సముద్రం ఉన్నది, ఆడ పెద్ద వ్యవహారం ఉన్నది. మన దగ్గర ఏమున్నది? మన దగ్గర ఇప్పుడు నీళ్ళు వస్తే కూడా రోడ్ల మీద 1-2 గంటల్లో నీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేయాలి. ఇప్పుడు మారిన సిస్టమ్ ప్రకారం, మారిన వాతావరణం, మారిన వ్యవహారంలో డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసుకొని నీళ్ళు ఎక్కడొచ్చినా ఎక్కడ పోయినా డ్రైనేజీ కరెక్ట్ లింక్ చేస్తే ఎక్కడ నీళ్ళు ఉండవు. ప్రభుత్వం అజ్జేయదంట. చెరువులు పునరుద్ధరిస్తే చాలంట నీళ్ళు పోతాయంట. అదేమి లాజికో తెలియలే. ఆ లాజిక్ కోసం అని చెప్పి ఇప్పుడు కాలనీలు 100 కాలనీలు, 1000 కాలనీలు ఉంటాయి నాకు తెలిసి. 1000 కాలనీలు. ఆ కాలనీ మొత్తం లేపేసేయాలి ఇప్పుడు. ఆ లేపేసడం ఏంటంటే, ఇంకో ఇదొక చెరువు, రంగారెడ్డి డిస్టిక్ మండల్ గండిపేట విలేజ్ పొప్పలగూడ. ఇక్కడ చెరువు ఎట్లుందో ఇక్కడ ఇట్లుండాలన్నమాట. ఇది 2014. ఇది ఇంకా 1979 లెక్క ప్రకారం సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తే బహుశా మరి ఇటుకెళ్ళి రోడ్లు గీడ్లు మొత్తం లేపేయాలి చేస్తామో తెలియదు. ఇంకో ఇక్కడ ఇది కూడా 2014. కానీ వీళ్ళు చేసే సర్వే 1979 ప్రకారం సర్వే చేస్తారు. ఎక్కడిది ఇది? గండిపేట అంటే. ఇది కూడా బాలాపూర్, మామిడిపల్లి డిస్టిక్ రంగారెడ్డి. ఇంకొకటి వెంచర్ ఉందంట. ఖాళీగా ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఇల్లు ఉంటే కొలగొట్టేయాలన్నమాట. మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు. ఇగో ఇక్కడ చూడండి, ఇదంతా చెరువు 2014లో. నాకు తెలిసి మరి 1979లో ఎట్లా ఉన్నదో తెలియదు. సర్వే చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కాలనీలు వచ్చినాయి. ఈ కాలనీలు మొత్తం కులగొట్టాలన్నమాట. సింపుల్. కులగొట్టడం సింపుల్. ఎందుకంటే ఏమున్నది, రంగనాథ్ ఇటాచి పెట్టుకుని రెడీగా ఉంటాడు. వీళ్ళు ఫోన్ కొట్టగానే చెప్పింది కదా, హైకోర్టే చెప్పింది. తహసీల్దార్ ఫోన్ చేసి ఇటాచి అనగానే టక్కున దిగిపోతుంది. మీరు నిద్రలు ఉన్నది పట్టించుకోరు. మీరు లేస్తే మళ్ళీ లొల్లి చేస్తారని మీరు నిద్రలు ఉన్నాగానే కులగొడతారు మీదనే. అట్లే ఉన్నది ఇప్పుడు. అందుకే కదా శనివారం దాన్ని కులగొట్టింది వీళ్ళు. వీక్ డేస్లో అయితే కోర్టుకు పోతారని. మీరు లేస్తే అరుస్తారని చెప్పి మీరు లేవకముందే మీ మీద పడగొట్టి మిమ్మల్ని లేవకుండా కూడా చేస్తారు మొత్తానికి పర్మనెంట్గా. అట్లా కూడా చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఆట, ఇదంతా చిన్నపిల్లలు గేమ్ ఆడుతుంటారు వీళ్ళు. ఇంకో ఇటు ఉండదంట 14లో. ఇది 2023. కానీ 1979 ప్రకారం మీరు ఎట్లా ఉన్నదో తెలియదు. ఆ సర్వే చేసి మొత్తం కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం కథ మొత్తం ఫిక్స్ చేస్తారంట. FTL ఫిక్స్ చేస్తారంట, బఫర్లు ఫిక్స్ చేస్తారంట, మొత్తం చెరువులు మళ్ళీ పునరుద్ధరిస్తారంట. ఇక మూసీది నడుస్తుంది. మూసీది వేరు. మూసీ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని కాలనీలు ఉంటాయి ఒక లెక్కేయండి. సర్నాథ్ చెరువు ఉంది. సర్నాథ్ చెరువు వెనుక ఎన్ని కాలనీలు ఉంటాయి? పాలపూర్లో 1-2 చెరువులు మాయమైపోయినాయి మొత్తానికి. ఆ చెరువులు మొత్తం 1979 ప్రకారం
పునరుద్ధరించాలంట. ఆల్రెడీ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసింది. ఏది వీళ్ళు హైదరాబాద్ 34 ఎకరాల చెరువు ఇప్పుడు లేనే లేదంటారు బాలాపూర్లో ఎన్నో దగ్గర. ఇంకో చెరువు సర్నార్ చెరువు ఎన్నో ఎకరాలు ఉంటే ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఉందంటున్నారు. ఈడ హుస్సేన్ సాగరే సగానికి సగం పోయింది. 1100 ఎకరాలు ఉన్నది, 450 ఎకరాలు ఉంది. మిగతాదంతా పోయింది. మరి అదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. 1979 ఇప్పుడు 1979 నుంచి ఇప్పటిదాకా పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? 1979 నుంచి ఇప్పటిదాకా దానిలకు ప్లాన్లు ఇచ్చింది ఎవరు? దాంట్లో ట్యాక్స్ కట్టించుకునేది ఎవరు? ఎల్ఆర్ఎస్లు కట్టించుకునేది ఎవరు? కరెంటు బిల్లులు కట్టించుకునేది ఎవరు? రోడ్లు వేసింది ఎవరు? ఎవరు? కొత్తగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిందా? వీళ్ళే కదా పాలకులు. సమైక్యాంధ్రాలు వీళ్ళే కదా మంత్రులు. వీళ్ళే కదా ఉన్నది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 1979 నుంచి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ ఎక్కువ పాలించింది రాష్ట్రాన్ని? కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళు లేరా? ఇప్పుడున్న ప్రబుద్ధులు లేరా? ఈ మ్యాపులు వేసుకొని పంచాలు కట్టుకొని మేము ఇప్పుడే దిగొచ్చిన పై నుంచి మాకేం తెలియదు అని చెప్తారు కదా. వాళ్ళు ఎవరు మంత్రులు కదా? అప్పుడు శ్రీధర్బాబు మంత్రి కదా, ఉత్తమ్ కుమార్ మంత్రి కదా, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ కదా. ఇక చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురే కాదు. మళ్ళీ వాళ్ళది లేదా పాపం? పర్మిషన్లు ఇచ్చింది మీ ఆఫీసర్లే కదా, మీ గవర్నమెంట్లే కదా. ఇప్పుడు మీరు సర్వేలు చేసి ఏం చేయబోతున్నారు? కాలనీలు మొత్తం కూల్చేస్తారా? హైదరాబాద్లో ఉన్న వేల కాలనీలు నేలమట్టం కాబోతున్నాయా? చెరువుల కోసమని వీళ్ళందరినీ నిరాశలు చేయబోతుందా ప్రభుత్వం అంటే నిన్న బట్టి విక్రమార్ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ప్లాన్ చేసినారు వాళ్ళు 1979 లెక్క. ఇంకా చెరువుల పక్కన ఉండే కాలనీలలో ఏమనుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ప్రభుత్వం అయితే ఆ ప్లాన్తో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.